ముఖ్య నాయకులు కానీ డిపార్ట్మెంట్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి నిరుపేద కుటుంబం ఎక్కడ కూడా ఈ మనిషికి ఇల్లు ఇచ్చామంటే ఏలో చూపెట్టే పరిస్థితి లేకుండా మనం ఒకరితో ప్రతిపక్షాలతో మాట చెప్పించుకునే పరిస్థితి లేకుండా రాష్ట్ర గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి రాజనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినట్టు ఇక్కడ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మనం తీసుకునేటప్పుడు ఒక గ్రామంలో 100 ఇళ్ళు సెలక్షన్ అయింది. దాంట్లో భాగంగా మనం 100 ఇళ్లలో ఒకే విడతలో మనం ఇల్లు ఇవ్వలేము. 100 ఇళ్ళు ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి ఒక 15 ఇళ్ళు మంజూరైనవి అనుకోండి. ఈ 100 ఇళ్ళు ఫిల్టర్ చేయాలి. ముందుగా ఏంటంటే పట్టాదారు పాస్ వస్తుంది. నా యొక్క ఆలోచన తెలియజేస్తున్నాను. ముందుగా ఈ 100 పట్టాదారు పాస్ వస్తువు ఉన్నటువంటి టిక్ పెట్టండి. స్టెప్ బై స్టెప్ మనం కట్ చేసుకుంటూ రావాలంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటాం. పట్టాదారు పోస్ట్ పుస్తకాలు 50 ఉంటాయి, 100 మళ్ళీ మిగిలిన ఒక 50 ఉంటాయి. ఈ 50 నుంచి మళ్ళీ ఇంకో రకంగా వాళ్ళు ఏ రకంగా 2 సంవత్సరాల వరకు రేపు షెడ్ ఉండి గోళ్ళు కట్టుకొని ఉన్నారు, వాళ్ళకి 2 సంవత్సరాలు అట్లా ఆ టైపులో 100 నుంచి 15కి తీసుకొని రావాలి. మిగిలిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం మనం. కాకపోతే ఏంటంటే మళ్ళీ 2వ ఎడుతుంది, 3వ ఎడుతుంది, 4వ ఎడుతుంది. ఈ విడతలు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క పేద కుటుంబానికి